హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగురా? నేనైతే మంచిగా ఉన్నా. మరొక వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసిన. మరి ఇయ్యాల ముచ్చట ఏంటంటే దోస్తులు, మా అత్తమ్మ అయితే ఇంట్లో నెయ్యి రెడీ చేస్తుంది. నేనైతే ఫస్ట్ టైం చూడడము. ఎట్లా రెడీ చేస్తుందో మొత్తం అయితే మీకు చెప్పేస్తా వీడియోలో. అత్తమ్మ రోజు పాలైతే మరగబెడుతుంది కదా, ఇక దానిపైన మీగడైతే వస్తుంది. ఇంకొక బౌల్ అయితే ఆ మీగడ రోజు తీసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతుంది. ఇంక ఈ రోజు అయితే దాన్ని మిక్సీకి పట్టి మెత్తగా చేసుకొని ఒక బౌల్ అయితే వాటర్ తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇంకా వాటర్ ఉంటాయి కదా, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా అది పైకి అనేది ఇట్లా వస్తుంది. ఆ చేతి పెట్టి తీస్తుంటే గడ్డ గడ్డగా వస్తుంది. సూపర్, చూస్తుంటేనే ఎట్లనో ఉంది కదా, పట్టుకుంటుంటే ఇంకా బాగుంది. మెత్త మెత్తగా ఉంది పట్టుకుంటుంటే. అయితే ఇంకా కొంచెం కొంచెం తీసి అయితే ఆ వాటర్లో అయితే వేస్తుంది, కూల్ వాటర్లో వేసిన తర్వాత ఇంకా అది మొత్తం ఒకే దగ్గరికి గడ్డలాగా చేసేయాలి. చేసి ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టినాం అనుకో, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసేయాలి. ఫ్రెండ్స్, నెయ్యి అయితే మస్తు ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే. నేనైతే పప్పులు పచ్చళ్ళు అయితే మంచిగా తింటాను. నేను నెయ్యి ప్యూర్ ఇంట్లో చేసుకున్నది కాబట్టి మంచిది, అది హెల్త్కి కూడా మంచిది కాబట్టి అయితే మంచిగా తింటాను నేను నెయ్యి అయితే. స్మెల్ చూస్తేనే ఎట్లనో ఉంటుంది, నోరు ఊరిపోతుంటుంది. కొంతమందికి నెయ్యి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు, కానీ తినాలే, మంచిది బలము నెయ్యి తింటే. దాంట్లో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాము. పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి గడ్డలాగా అయిపోతుంది. ఇప్పుడు మనం పట్టుకుంటేమో మెత్తమెత్తగా జారిపోతుంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు వీడియోలో, అయితే జారుతుంటుంది. మనం పట్టుకుంటేనే ఇట్లా జారిపోతుంటుంది. అదే రేపు మార్నింగ్ తీసేయంగానే అయితే గడ్డగా అయిపోతుంది. అప్పుడు కరగబెట్టాలి కదా, ఇంకా గడ్డ కరగబెట్టడానికి అయితే సూపర్ ఉంటుంది. చూస్తుంటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసేయాలి. ఇంకా తీసిన తర్వాత మొత్తం గడ్డగా ఉంటుంది ఫ్రెండ్స్, పైకి ఇట్లా తేలుతుంటుంది. ఇంకా తేలిందైతే ఒక బౌల్ అయితే తీసుకొని స్టవ్ వెలిగించేసి అయితే ఇంకా గడ్డ అనేది తీసి దాంట్లో వేయాలి. వేయంగానే అది కరుగుతుంటుంది. ఆ కరుగుతుంటే స్మెల్ ఉంటుంది ఫ్రెండ్స్, అబ్బాబ్బా సూపర్ ఉంటుంది స్మెల్ అయితే. ఇట్లా చేయడం అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్. కొంతమంది అయితే మజ్జిగలో తీసి చేసుకుంటారు, కొంతమంది రకరకాలుగా చేసుకుంటారు, కానీ ఇట్లా చేసుకుంటే ఈజీగానే మీకు చూపిస్తున్నా అంతే. ఫ్రెండ్స్, మీకు కూడా నెయ్యి అంటే ఇష్టమా? అయితే వెంటనే వెళ్ళి ఒక కామెంట్ అయితే ఇచ్చేవి. నెయ్యి అయితే కొంచెం కొంచెం కరుగుతుంది, స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా నేను లైవ్లో చూస్తున్నా కాబట్టి నాకైతే తెలుసు, కొంచెం కొంచెం కరుగుతుంటే స్మెల్ ఇంకా సూపర్ వస్తుంది. ఆ స్మెల్ ఇంకా మంచిగా రావాలి అని అంటే ఒక టిప్ అయితే నా దగ్గర ఉంది, అది కూడా షేర్ చేసుకుంటాం మీతోటి ఖచ్చితంగా. మా ఇంట్లో మేమైతే నెయ్యి అయితే మస్తు తింటాం, అందరికి ఇష్టం మా ఇంట్లో నెయ్యి. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ పప్పే ఉంటుంది కదా, పప్పు పచ్చడి, మేము ఎక్కువ పప్పులు చేసుకుంటామండి, ఎందుకంటే పప్పు మంచిది కాబట్టి. ఫ్రెండ్స్, నేను ఇందాకైతే ఒక టిప్ చెప్తానని చెప్పిన కదా, అది ఏంది అనుకుంటురా? ఒక 2 తమలపాకులు అయితే తీసుకొని మంచిగా కడుక్కోవాలి క్లీన్గా. ఇంకా కడిగిన తర్వాత అయితే ఆ నెయ్యి దాంట్లో అయితే వేసేసేయాలి. స్మెల్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేయరు. గరిటె తీసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకోటి కూడా ఉంది ఫ్రెండ్స్, అది ఏందనుకుంటారా? కల్లుప్పు కూడా కొంచెం తీసుకొని అట్లా తీసుకొని అయితే వేసి కలుపుకోవాలి. స్మెల్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయరు. ఇంకోటి కూడా ఉంది ఫ్రెండ్స్, అది ఏంది అనుకుంటారా? ఇది తెల్లగడ్డ తెలుసు కదా, తెల్లగడ్డ కొంచెం అట్లా తీసుకొని అయితే వేయాలి, కొంచెం కొంచెం తీసి ఇంకా వేసే స్మెల్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ట్రై చేయరు ఫ్రెండ్స్. ఇంకా నెయ్యి అయితే మరుగుతుంది కదా, ఎట్లా మరుగుతుందో చూస్తారు కదా మీరే. ఇంకా ఆల్మోస్ట్ అయితే నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని అయితే మనం ఇప్పుడు వడగట్టుకోవాలి. మనం టీ వడగట్టుకుంటాం చూడు, దాంట్లో అయితే వడగట్టుకోవాలి. ఇంకా అది పోసిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే నెయ్యి అయితే రెడీ అయిపోయింది. సూపర్ ఉంది నెయ్యి అయితే, ఎట్లుంది చూస్తారు కదా. మనం ఇంట్లో చేసుకునే నెయ్యి బయట చేసుకునే నెయ్యికి అయితే చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇంట్లో చేసుకునేది ఇట్లుంటుంది, బయట చేసుకునేది అయితే మొత్తం అన్నీ కలిపి చేసేస్తారు. మరొక వీడియోతో అయితే ముందుకు వచ్చేస్తాను నేను, మీ శ్రావణి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.